ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే సమయాన్ని కూడా నిష్ప్రయోజనం అయిపోద్ది. ప్రియమైన దేవుని సంఘం, ఆ సమయాన్ని మనం పాటించాలి. మనం పనికి వెళ్ళినా సరే సమయాన్ని పాటిస్తున్నామే, హాస్పిటల్కి వెళ్ళినా సమయాన్ని పాటిస్తున్నాం. అంతేకాదు సంవత్సరం అంతా చదివి నీ ఎగ్జామ్ రాయడానికి కూడా ఒక్క నిమిషం ఆలస్యం అయితే లోపలికి వెళ్ళినప్పుడే ప్రియమైన దేవుని సంఘమా, ఒక్క నిమిషం ఆలస్యం అయితే గేటు వేయడానికి సిద్ధంగా ఉంటాడు గేటు దగ్గర వాచ్మెన్. ప్రియమైన దేవుని సంఘమా, అటువంటిది ఎగ్జామ్స్కి అన్నిటికి మనం సమయాన్ని పాటిస్తాము. ప్రతి విషయంలోనూ మనం సమయాన్ని పాటిస్తాము, కానీ దేవుని సన్నిధి విషయంలో మనం సమయాన్ని పాటించడం లేదు. ప్రియమైన దేవుని సంఘమా, ప్రతి లోకాచారంలో ప్రతి విషయంలో జ్ఞానుల వలె మనము సమయాన్ని పాటిస్తున్నాం, కానీ దేవుని సన్నిధి విషయంలోను, దేవుని సహవాసం విషయంలోను, మందిరికి రావడం విషయంలోను మనము సమయాన్ని పాటించడం లేదు. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ నాడు అపోస్తులు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగకున్నారని తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఆదివారం నాడే మనం సన్నిధికి రాలేకపోతున్నాం. ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. ప్రతి శుక్రవారము స్త్రీల కూడిక జరుగుతుంది. ప్రియమైన దేవుని సంఘం, ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది స్త్రీలు వస్తున్నారు మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఆదివారము శుక్రవారము ఆ నాడు అపోస్తులు అయితే అనుదినము ఉన్నారని తెలియజేస్తారు.